హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఇవాళ అయితే నేను కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొబ్బరి, కొత్తిమీర, పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లి, పోపు దినుసులు, కరివేపాకు, ఆయిల్. మీరు కొబ్బరిలో ఈ బ్రౌన్ పార్ట్ని తీసేసుకోవచ్చు, నేనైతే తీయట్లేదు. యువర్ చాయిస్. స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకోండి. దీంట్లో మన కొబ్బరి వేయించుకుందాం. ఆయిల్ లేకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. ఇవి వేగిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకుందాం. దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి వేగిన తర్వాత బౌల్లోకి తీసుకుందాం. ఇదే ప్యాన్లో కడిగి పెట్టుకుని కొత్తిమీర వేసుకుందాం. ఆయిల్ సరిపోకపోతే కొంచెం వేసుకోండి, నాకు సరిపోతుంది. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే చింతపండు వేసుకోవచ్చు. మధ్యలో ఇలా కలుపుతూ ఉండేది. కొత్తిమీర వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లోకి వెల్లుల్లి, తగినంత సాల్ట్ వేస్తున్నాను. నేను కలుపు వేస్తున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం బరకగా నలిగిన తర్వాత కొబ్బరి వేసుకుందాము. కొబ్బరి కూడా కొద్దిగా బరకగా కచ్చాపచ్చాగా నలిగిన తర్వాత వేయించిన చింతపండు, కొత్తిమీర వేస్తున్నాను. ఇది ఇలా నలిగిన తర్వాత ఇందులో కొంచెం బెల్లం ముక్క వేస్తున్నాను. పచ్చడి అయితే ఇలా వచ్చిందండి. బెల్లం ముక్క వేయడం వల్ల కొంచెం టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు, ఇందాక నేను 2 రెబ్బలు పక్కకు తీసి పెట్టానండి, అవి తాలింపులో వేస్తున్నాను. తర్వాత పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి. తాలింపు వేగిన తర్వాత పచ్చడి వేస్తున్నాను. ఇప్పుడు తాలింపు అయితే వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీని బౌల్లోకి తీసుకుందాం. పచ్చడి అయితే ఫినిష్ అయిందండి. ఇదైతే నేను రోటి పచ్చడిలో చేశాను. ఇది అన్నం, చపాతీ, పరోటా దీంట్లోకి బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.